మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదును ఎవరు తీసుకెళ్లని వైనం. 43 కోట్లలో తీసుకెళ్లింది 11 కోట్లే. సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేకే డబ్బును వదిలేశారా? గత నెల రోజుల్లో 14.30 కోట్లు స్వాధీనం. ఎన్నిక ఏదైనా ఓటు పడాలంటే నోటు పంచాల్సిందే. ప్రచారం నుంచి ప్రలోభం వరకు అంతా పైసలతోనే. అభ్యర్థుల అడుగు బయట పెట్టాలంటే ఆర్థిక వనరులు దండిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో వేరువేరు ప్రాంతాలకు డబ్బును తరలిస్తూ తనిఖీల్లో దొరికిపోతున్నారు. ఇందులో కొందరు అవసరమైన పత్రాలు చూపించి డబ్బును తీసుకెళ్తుండగా మరికొందరు భారీ మొత్తాలను కూడా వదిలేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో పట్టుబడిన నగదులో అత్యధిక మొత్తం ఇప్పటికీ కోర్టు ఆధీనంలోనే ఉంది. ఎవరు రాకపోవడంతో కేసులు నమోదు చేసి కోర్టుకు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 43.80 కోట్ల నగదు, 3.77 కోట్ల విలువైన మద్యం, 3.5 కోట్ల విలువైన గంజాయి డ్రగ్స్, 25.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నిల్వ చేసిన 17.35 కోట్ల విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. వీటిలో సింహభాగం బంగారం, వెండిని తీసుకెళ్లగా మెజారిటీ నగదు కోసం ఎవరు కూడా రాకపోవడం అనేది విశేషం. ఎందుకు వస్తారు? ఆ డబ్బు బయటికి వస్తే ఆ లెక్క చెప్పాలి. లెక్క చెప్తే ఇక్కట్లలో పడినట్టే. ఈ డబ్బు బెటరా, ఇంకా కొన్ని వందల కోట్లు కాపాడుకోవడం బెటరా? ఇట్లా తెలంగాణలో చాలా మంది లీడర్ల దగ్గర కొన్ని కోట్ల రూపాయల బ్లాక్ మనీ మురుగుతా ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో కావచ్చు, ఫామ్ హౌస్లలో కావచ్చు. మరి 10 కోట్లు 20 కోట్ల కోసం చూస్తే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవన్నీ కూడా మాయమైపోతాయి అని చెప్పి మరి ఘోష పడుతున్నారట. 3 నెలల్లో బీఆర్ఎస్ ను బొంద పెడతాం, కేసీఆర్ మా జోలికి వస్తే తడాకా చూపిస్తాం, 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు. కవిత జైలుకి వెళ్లడంతో కుటుంబానికి మెంటల్ వేసింది. ఆమెకు 2 ఏళ్ల దాకా బెయిల్ రాదు. యాదాద్రి ప్లాంట్ అవినీతిపై జగదీష్ జైలుకే. ఎన్నికల కోడ్ తర్వాత రుణమాఫీ అమలు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాండ్ పేపర్ రాసిస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, సార్ బాండ్ పేపర్ రాసిస్తారా? రుణమాఫీ చేస్తాం ఎన్నికల తర్వాత అని చెప్పి బాండ్ పేపర్ అగ్రిమెంట్ చేయండి. మీరు తెలంగాణ ప్రజలతోటి ఈ రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇక తెలంగాణ ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్య అగ్రిమెంట్సే బెస్ట్ అని అడుగుతాయి. ఆ అగ్రిమెంట్ పట్టుకొని కోర్టులో కేసు వేసినా నడుస్తుంది. సో అంటే నమ్మకం కోల్పోయినాం సార్. ప్రజలందరూ ఏమంటున్నారంటే ఏ రాయి అయితే ఏంది నాయన నెత్తి వల్ల కొట్టుకోనికి, మాకు ఏ రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు, అందరూ దొంగలే, అందరు ఒకటే, వెనకాల హమీ తుమి ఏకే అంటారు, ముందేమో ఇట్లా కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు అని చెప్పి అంటున్నారు సార్. మీ భువనగిరి జిల్లాల పసి పిల్లాడు ఫుడ్ పాయిజన్ చనిపోతే మీరు ఆయన గురించి మాట్లాడు, ఆ బాబు గురించి మాట్లాడు, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అటువంటి హత్యలు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యే, నిర్లక్ష్యం చేసినటువంటి హత్య ఇది ఖచ్చితంగా. సో దాని గురించి మీరు మాట్లాడు. ఎందుకు మాట్లాడతారు? అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కేసీఆర్ కి మీరు కౌంటర్ ఇస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇస్తా ఉన్నారు. ఒక జిల్లా మంత్రిగా ఆ చావు గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం మీకున్నది, మీ బాధ్యత. ఎందుకంటే మీ జిల్లాలో జరిగింది, ఇది భువనగిరి జిల్లాలో. సో మీరు దానికి ఎంపీగా కూడా మీరు ఉన్నారు గతంలో. సో ఎందుకు మరి ఇట్లా ఈ మార్పు అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి మార్పేనా? అంటే దినదిన గండంగా మార్పు మారుతూనే ఉంటుందా? సో అట్లీస్ట్ ఆ కుటుంబంకి అండగా ఉండాలి. ఫుడ్ పాయిజన్ ఎట్లా జరిగిందో ఎంక్వైరీ చేయాలనా? గురుకులాలు ప్రక్షాళన చేయాలన్నా? నాకు నిజంగా కొన్ని అంశాలు వింటుంటానండి. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే అన్నప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడికో పోతారండి. రిబ్బన్ కట్లు చేస్తారు, బైకులు కూడా ఒక కొత్త బైక్ కొనుక్కుంటా, అన్నా నువ్వే నడపాలనే బైకు ప్లీజ్. ఈ మధ్య అదేందో గుడికి పోయి పూజ చేయడం కంటే ముందే రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి అన్న నీ హ్యాండ్ అయ్యే ఇట్లాంటి బండ్లు ఇంకెక్కువ కొంటా అని చెప్పి కాకావట్టుడు, వాళ్ళు పోయి బండ్లు నడుపుడు, షోరూమ్లు రిబ్బన్ కట్లు వేసాడు, హాస్పిటల్ రిబ్బన్ కట్లు వేసాడు, ప్రతి పంచాయతీకి ఓడు. కానీ మీ నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే చేయాల్సింది ఏంది?
ఎమ్మెల్యే చేయాల్సింది ఏంది? గురుకులాలకు పోయి ఇన్స్పెక్షన్ చేసాడు ఎమ్మెల్యే బాధ్యత కాదా? ఎమ్మెల్యే పోకర్లే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యతలు ఎమ్మెల్యేల మీద లేవా? చెప్పండి సార్. లేవంటే చెప్పండి, ఇక నెక్స్ట్ టైం ఎవరు కూడా ఓట్లేడు. మీకు బాధ్యత లేదు అంటే చెప్పండి. 119 ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మీకు ఓట్లేసి గెలిపించింది ఇక రిబ్బన్ కట్లు ఏనికా, స్వీట్లు వంచనికా, మిఠాయిలు వంచనికా, రిబ్బన్ కట్లు ఏనికా, పెళ్లిళ్ళకు అక్షింతలు ఏనికా, అవి కూడా చేయాలి. కానీ మీన్ వైల్ దానికంటే ముఖ్యమైనది మీ నియోజకవర్గాల్లో హాస్పిటల్స్ల పరిస్థితి ఏంది? అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే నించోబెట్టి అడిగితే మీ నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో మీకే ఎరకలేదు. మీ నియోజకవర్గంలో హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కి సంబంధించిన స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, గురుకులాలు ఎన్ని ఉన్నాయి, నల్లాలు ఎన్ని ఉన్నాయి, మరి రోడ్లు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయి? గివేం పట్టవా సార్ మీకు? గివేం ఆలోచించరా సార్? ఓట్లేసినావు, ప్రజల గుండెలో తూట్లు ఓడిచినమా, అమాయకుల్ని వేసినమా, ఎర్రి పుష్పాలు చేసినమా, రిబ్బన్ కట్లు వేసినమా, ఫోటోలు దిగినమా, మళ్ళా పెద్ద పెద్ద పేపర్లలో ఇగో గిట్లేస్తే మా సొంటలు నించోని అగో గది రిబ్బన్ కట్ చేసినటువంటి ఈ మంత్రి గది, ఇట్లాంటి వార్తలు మేము చదవాలి. దీనికోసం మేము ఉన్నాం. మీ నియోజకవర్గంలో మీకు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిందంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలి? సడన్ గా పోయి ఇన్స్పెక్షన్ పోవాలి, ముసుకేసుకోవాలి, ఇన్స్పెక్షన్ పోవాలి. ఆడ ఎవడెవడు ఏమేం చేస్తుండో పురుగుల్ని ఇట్లా ఏరి పడేయాలి. ఇల్లీగల్ బిజినెస్ ఏదైనా జరుగుతున్నా ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. గవర్నమెంట్ ఆఫీసర్ చక్కా లేకపోతే ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అట్లా చేస్తే తప్పు చేయాలంటే, తప్పుగా ఆలోచించాలంటే నరాల్లో ఇట్లా భయం, వణుకు రావాలి. గట్లు ఉండాలి ఎమ్మెల్యే. అటువంటి ఎమ్మెల్యేని ఒక్కని చూపియండి సార్. మన 119 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 119 ఎమ్మెల్యేలో ఈ 3 నెలల్లో ఈ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సడన్ గా ఇన్స్పెక్ట్ చేసి ఎప్పటికప్పుడు జనాల మధ్యలో ఉంటూ వాళ్ళ బాధలు తెలుసుకొని రోడ్ల గురించి కావచ్చు, వినతి పత్రాలు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యేని చూపియండి. నేను శిరసి ఉంచి పాదాభివందనం చేస్తా ఆ ఎమ్మెల్యేకి. మనం ఏం చేయాలో గా జయం, ఏం చేయకూడదో అవన్నీ కూడా వేసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించి ఈ రోజున ఒక లీడర్ అంటే జనాలకే తొక్కలో లీడర్ అన్నట్టు మీ ఆత్మాభిమానాలు దెబ్బతినేలాగా బిహేవ్ చేస్తా ఉన్నారంటే ఇక ఏ రకంగా దీన్ని ఆలోచించాలి సార్. నిజంగా లీడర్ అంటే ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, లీడర్ ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి లీడర్. ఆ లీడరే హాస్పిటల్స్, రోడ్స్ ఇవన్నీ కూడా ఎట్లున్నాయి, ఏడైనా కబ్జాలు ఉన్నాయా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి, ఆ ల్యాండ్స్ ఎవడన్నా కబ్జా పెట్టిండా, నొక్కేసిండా, గతంలో ఏం జరిగినాయి బయటికి తవ్వాలనా? అవేం లేవు. అట్లీస్ట్ ఇన్స్పెక్షన్ లేదు, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం లేవు, వసతుల గురించి ప్రభుత్వాన్ని అడుగుడు లేదు, వినతి పత్రాలు ఇచ్చుడు లేదు, ఏం లేదు చెప్తున్నా కదా, ఏం లేవాడ మొత్తం జీరో, నథింగ్. ఇక ఎందుకు ఈ రాజ్యాంగం ఎందుకు? మళ్ళీ ఇక ఎమ్మెల్యేలని ఎన్నుకోవడం ఎందుకంటే ప్రజల కోసం పని చేయకుండా అసలు ఆ షోరూమ్లకు హాస్పిటల్స్ కు రిబ్బన్ కట్లు చేయమని చెప్పి పిలిచిలోని పట్టుకుంది అన్నాల 2-3. వేరే పనిపాట ఏం లేదా? రాజకీయ నాయకులు వచ్చి రిబ్బన్ కట్ చేస్తేనే అవుతుందా? ఎస్ చేయొచ్చు, హాస్పిటల్స్ కి చేయొచ్చు, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి చేయొచ్చు, ఇంకొన్ని వాటికి చేయొచ్చు. నేను కాదంటలేను, తప్పు లేదు. మంచి పని కోసం రిబ్బన్ కట్లు చేయడం తప్పు లేదు. కానీ ఒక ఎమ్మెల్యే సమయాన్ని వృధా చేసుకొని చిన్న కార్యక్రమాలకు కూడా పోయి రిబ్బన్ కట్లు, బండ్లు ఓపెన్ చేసుడంట, కార్లు ఓపెన్ చేసుడంట. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. గవర్నర్ గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు. 2022లోనే చెప్పా. నాటి సర్కార్ విషయాన్ని పక్కదారి పట్టించింది. ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళసాయి సౌందర్యరాజన్ కీలక వ్యాఖ్యలు. సో తను గవర్నర్ గా ఇక్కడ రాజీనామా చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తా ఉన్నారు తమిళనాడులో. అయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ గురించి తమిళసాయి గారు చెప్తా ఉన్నారు. ఏమని? 2022వ సంవత్సరంలోనే నా ఫోన్ ట్యాప్ అయింది, అప్పుడు చెప్తే పక్కదారి పట్టించిరని. అప్పుడే మళ్ళా ఈ విషయం తను వెళ్ళిపోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోకుండా ఈ ట్యాపింగ్ గురించి గుర్తుపెట్టుకొని మరి చెప్పిందంటే గవర్నర్ని కూడా ఏ రకంగా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇబ్బంది పెట్టింది అనేది ఆలోచించాలి.